హలో అందరికీ, మేమైతే వచ్చేసాము. ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా? యాదగిరి గుట్టకి. యాదగిరి గుట్ట ఇంకా చాలా ప్లేసెస్కి అయితే తిరిగాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది. మేము ఇట్లా రగ్గులు కప్పుకొని వస్తున్నామని చలి బాగా పెడుతుంది ఫ్రెండ్స్. చలి పెట్టి ఏదో అంటారు కదా, చలి పెట్టి మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికంటే పాత లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తాము. మీరు యాదాద్రికి వచ్చినప్పుడు ఈ పాత గుడికి అయితే వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి అన్ని క్లోజ్. లోపలికి తీసుకెళ్ళడానికి గుర్ర బండ్లు ఉంటాయి, ఆటోలు తక్కువ, గుర్ర బండ్లు చాలా ఉంటాయి. అవి చూస్తే ఏదో పాతకాలంలో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా చలిగా ఉంది, అసలు నేను ఇంత చలి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను లక్ష్మీ నరసింహస్వామి గుడికి, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. గుర్తుంది. ఫ్రెష్ అయ్యి బయలుదేరినాము. టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంది. ఇంకా కొండపైన హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. అదేంటి అసలు మేము ఇలా వస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ జర్నీ చేసి ఎంతనా కొబ్బరికాయ ఎంత? నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. మీకు ఈ శారీ నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. కొత్త సెల్ఫీ స్టిక్ కొన్నాను, అందుకే అంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను. కొన్నిసార్లు మన వీడియోస్ మనమే తీసుకోవచ్చు కదా, కొంచెం ఈజీ అవుతుంది కదా అని తీసుకున్నాను. మెట్ల దారి నుంచి పైకైతే వెళ్తున్నాము. గుడి క్లోజ్ ఉంది కదా అని అనుకున్నాము, కానీ మాకైతే ఆ దేవుడు మార్నింగే దర్శనం ఇచ్చేసిండు. మార్నింగే దర్శనం అయిపోయింది మాకు, ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. స్వామి దర్శనం లేకుండానే వెళ్ళిపోతామేమో అనుకున్నాను, ఎందుకంటే ఇంకా ప్లేసెస్కి తిరగాలి కదా అని. కానీ మార్నింగే దర్శనం ఇచ్చేసిండు మాకు. లక్ష్మీ నరసింహస్వామికి జై. ఆ స్వామి దయ వల్ల దర్శనము చాలా ఈజీగా తొందరగా అయిపోయింది, ఎక్కువ రష్ కూడా లేదు. ఆహా, స్వామి కళ్యాణం చూసే భాగ్యం దొరికింది మాకు. ఈ జన్మకి ఇది చాలండి. మా పాపకైతే స్నానం చేపియలేదు, ఎందుకంటే చాలా చలి పెడుతుంది, అది కూడా మార్నింగ్ టైంలో ఎందుకులే మళ్ళీ రిస్క్ అనేసి చేపియలేదు. చిన్నపిల్ల కదా, ఏం కాదు. ముఖం కాలు చేతులు కడిగేశాను. దర్శనం అయిపోయాక అటు నుంచి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసారా, ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అయితే చెక్కినట్టే కనిపిస్తుంది. ఈ మెట్లు ఒకప్పుడు ఇలా లేకుండే, ఇప్పుడు మొత్తం చేంజ్ చేసేసారు. ఇలా చెట్లకి బ్యాంగిల్స్ కడితే మొక్కు తీరుతుందని అంటారు. మేము కూడా కడదామని తిరిగి వచ్చేటప్పుడు చూద్దాంలే అనేసి వచ్చేసాము. ఇక్కడ చూసారా, గుండం కూడా ఉంది, అందులో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది చిన్నగా. ఒకప్పుడు వేరేలా ఉండే, ఇప్పుడైతే మొత్తం చేంజ్ అయిపోయింది. ఇదే నీళ్లు నెత్తి మీద పోసుకొని హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తుండే. గుడిపై ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము మేము.
గుడి బయటే టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. నువ్వు వీడియో మాకు పెట్టు. నేను కొంచెం నేను కనిపించే మళ్ళీ నేను కొట్టు పెట్టి కనిపించే మళ్ళీ పెట్టుకో. నేను మళ్ళీ పెట్టుకో. ఏదో ఒకటి పెట్టు. ఏది తిరుగు. మాకేమో 20 పెట్టి మళ్ళీ పెట్టుకో. ఇది పెట్టుకోవాలి. ఇది బూంది రాయడా దా చూపిస్తా బూంది చూద్దాం దా. హనుమంతుని దర్శనం చేసుకొని గుడి పక్కనే ఉన్న రాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము. మీకు తెలుసు అనుకుంటా, నాకు తెలిసి ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు పెడితే ఇక కోరికలు తీరుతాయి అని అంటారు కదా. సూర్యోదయం అవుతుంది ఫ్రెండ్స్. చూడండి సూర్యుడు ఇప్పుడే బయటికి వెళ్ళిండు. ఇక్కడైతే చాలా రాళ్ళ కుప్పలు అయితే ఉన్నాయి. వీటి అర్థం ఏంటంటే ఏదైనా కోరిక కోరుకొని ఇలా రాళ్ళ కుప్పలాగా పెడితే ఆ కోరిక నెరవేరుతుంది అంటారు. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, అవి తీర్చాలి అని దేవుణ్ణి మొక్కుకుంటూ నేను కొన్ని రాళ్ళు అయితే సెట్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఒక్కసారి సెట్ చేసుకున్నాక మళ్ళీ ఆ రాళ్ళు తీయొద్దని అంటారు. అలా చేస్తే కోరిక నెరవేరదు అంటారు. కింద పడ్డదంటే నెరవేరదు చూడు. ఏ కింద పడకుండా పెట్టు, వేదన పెట్టు. కానీ అది వస్తుంది చూడు, వచ్చింది, పెడుతుంది, పెట్టింది 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 పెట్టింది. నేనైతే నా సబ్స్క్రైబర్స్ పెరగాలని మొక్కున్నాను. నా కోరిక నెరవేరుతుంది అంటారా? ఆగు, అయిపోయిందా నీది? అరే ఆగు, విన్నింగ్ ప్రైజ్ వద్దా? ఎవరు ఎన్ని రాళ్ళు పెట్టిన అనేది? చిన్న చిన్న రాళ్ళు ఫ్రెండ్స్, గింత గింత పెట్టిండు. పాజిటివ్ వాళ్ళది. ఏం చేసావు బేట? రాళ్ళు తీసుకుంటావు. అగో అక్కడ పెద్ద రాయి ఉంది, అది తీసుకున్నాం. మొక్కున మా గుండుగానే మొక్కిన. ఇది సతాయించకుండా ఉండాలి దేవుడా. అబ్బా ప్లీజ్ బేటా. లూజ్గా ఉంది. ఏం చేస్తావు? మేమైతే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చినాము. ఇక్కడ మొత్తం రాళ్ళతో మంచిగా ఉంది. ఏదైనా మొక్కుంటే అది కోరికలు జరుగుతుందంట. అయితే నేను కూడా ఒకటి పెట్టాను. ఇట్లా అదే అది కదా నేను పెట్టింది, అది ఆడుంది కదా. తీసిన. జై శ్రీ ఆంజనేయ. అన్నీ చూసేసాము, కానీ ఒక్కటి మాత్రం మిస్ అయ్యాము. ఏంటంటే గుర్రపు పాదాలు మిస్ అయ్యాము. దేవుళ్ళ కాలంలో దేవతలు వచ్చినప్పుడు ఈ యొక్క గుర్రపు కాలు అనేవి ఏర్పడ్డాయంట. అది చూడడం మిస్ అయినాం మేమైతే, కుదరలేకపోయింది. పైన ఫోటోలో చూపిస్తాను చూడండి, అలా ఉంటది. మీరు మాత్రం మిస్ అవ్వకండి ఈసారి. అటు నుంచి కిందికి వచ్చి ఏదైనా షాపింగ్ చేద్దామని అనుకొని ఈ షాప్కి అయితే వచ్చాము. బ్యాంగిల్స్ డజన్ 100 అని చెప్పారు.
డజన్ 100 అనేసి ఆలోచించి కిందికి వెళ్దాము ఇంకా తక్కువకుంటాయేమో అని అటు నుంచి అయితే వచ్చేసాము. ఇంత దూరం వచ్చాక లడ్డు తినకుండా వెళ్తామా? మీరు వచ్చినప్పుడు లడ్డు తినకుండా వెళ్ళకండి, ఎందుకంటే టేస్ట్ అదిరిపోతుంది. నేనైతే లడ్డు ప్రియురాల్ని. ఇదండి పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అయితే మొత్తం దర్శనము అంతా తిరిగేసాము. ఆగండి, ఇంకా అయిపోలేదు, ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. మీరు మాత్రం మిస్ అవ్వకుండా మొత్తం చూసేయండి. మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఎంత ఫన్ చేసామో. మీరు ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, చూద్దాం. దగ్గర తీసుకో అబ్బా ఏమన్నది. ఇది మన పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి. మీరు వెళ్ళినట్టయితే తప్పకుండా వెళ్ళండి. ఇక్కడే మొదటిగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు కాబట్టి